ప్రభుజీ, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచన విధానం ఆధారపడి ఉంటుందంటారు కదా! అలా అయితే శాకాహారం భోజనం మాత్రమే తీసుకునే వాళ్ళుంటారు. వాళ్ళు అంత సాత్వికంగా ఉన్నట్టుగా ఏం కనిపించరు గదా! మరి ఆహార ప్రభావం ఉన్నట్టు ఎలా? సాత్వికమైన ప్రవృత్తి కావాలి అనంటే హ్మ్. సత్వగుణంలో ఉండాలి. అది కేవలం ఆహారం కాదు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్‌తో మీకో విషయం చెప్తాను. హ్మ్. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా సత్వ, రజస్, తమో గుణములలో కేటగరైజ్ చేసి ఉంటుందన్నమాట. ప్రతిదీ. చూడండి, కేవలం శాకాహారం తిని హ్మ్. డీజే సౌండ్ డిమ్ 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 అని ఆ! డీజే సౌండ్ విన్నాడనుకోండి, వాడు సత్వగుణంలో ఉన్నవాడు కాదు. కాదు. కాబట్టి సత్వము అనంటే ఒక హ్మ్. ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సత్వ. హ్మ్. సత్వగుణంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు? తెల్లవారుజామున లేస్తాడు, స్నానం చేసుకుంటాడు, హ్మ్. ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాడు, చక్కగా సాత్వికమైన ఆహారాన్ని. ఇప్పుడు అన్ని సత్వగుణంలో ఉండే వస్తువులన్నీ కూడా మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది. ఆ! అన్నిటికంటే పెద్ద ఫ్యాక్టర్ ఆహారం. ఇది హ్మ్. గమనించాలి. ఓకే. ఆహారం ఒక్కటే ఫ్యాక్టర్ కాదు. హ్మ్. అర్థమైందా మీకు రెండిట్లో ఉండే అర్థం. డిఫరెన్స్? అర్థమైంది ప్రభుజీ. కాబట్టి ఆహారం అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్. హ్మ్. ఎవరైనా కానీ తమో గుణం, రజోగుణం అంటే మాంసాహారులు కానీ, హ్మ్. మద్యము కానీ ఇటువంటివి సేవించారనుకోండి, వాళ్ళకి సత్వగుణంలోకి రావటం చాలా చాలా కష్టం. హ్మ్. చాలా అంటే చాలా కష్టం. ఓకే. కాబట్టి ఎవరైనా ఈ మానవ జన్మని చక్కదిద్దుకోవాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే హ్మ్. సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటమే శ్రేయస్కరం. హ్మ్. మాంసాహారము మహాపాతకములలో ఒకటి అని హ్మ్. శాస్త్రములో చెప్పున్నది. ఓకే. కాబట్టి మనం ఎప్పుడు కూడా మాంసాహారం వైపు వెళ్లకుండా హ్మ్. కూరగాయలలో కూడా సత్వరజస్ తమో గుణములు కలిగి ఉల్లిపాయలు ఆ! తమో గుణం రజో గుణానికి చెందినవి. ఓకే. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆహారంతో పాటు హ్మ్. మిగతావన్నీ కూడా మనం దృష్ట్యా పెట్టుకుంటే అప్పుడు మనకి మంచి సత్వగుణంలో ఉన్న వాళ్ళం అవుతాం. హ్మ్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. హ్మ్. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, అరే వీళ్ళకి కోపం ఉంది కదా, అరే హ్మ్. ఈయన ఇలా మాట్లాడుతున్నాడు కదా, అలా అనుకున్నారనుకోండి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి రోగం ఉన్నది, అవును. ఓకేనా? హ్మ్. నడుము నొప్పి ఉంది, కాళ్ళు నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, ఓకే. జ్వరంగా ఉంది, గొంతు నొప్పి ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది. హ్మ్. ఇంట్లోనే కూర్చున్నాడు. ఇంకా పెరుగుతూ ఉంది రోగం. హ్మ్. పక్కింట్లో ఇంకొకటి కూడా అదే సిమ్టమ్స్ ఉన్నాయి. హ్మ్. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఓకే. డాక్టర్ అన్నాడు, నువ్వు సెలైన్ పెట్టుకో, హ్మ్. ఈ మెడిసిన్ వేసుకో అని. ఇప్పుడు సెలైన్ పెట్టి మెడిసిన్ వేసుకున్న మరుక్షణం మొత్తం రోగం పోతుందా? టైం పడుతుంది. కొద్దిగా టైం పడుతుంది. హ్మ్. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వ్యక్తి హ్మ్. రోగం ఉంది అని తెలుసుకొని డాక్టర్ దగ్గరే వెళ్ళిన వ్యక్తి. ఓకే. ఓకే. కాబట్టి మెల్లమెల్లగా రోగం పోతుంది, ఎందుకంటే చికిత్స చేసుకుంటున్నాడు కాబట్టి. చేసుకుంటున్నాడు. కానీ ఈ వ్యక్తి ఎవరైతే బయట నుంచి అరుస్తున్నాడో, వాడికి ఇంకా జ్వరం ఉంది, వాడికి ఇంకా అహంకారం ఉంది, కోపం ఉంది అన్నవాడు, వీడైతే ఇంకా హాస్పిటల్కే రావట్లేదు రావట్లేదు. ఆ ప్రయత్నమే లేదు. కదా. కాబట్టి మనము ఎవరిని జడ్జి చేయకూడదు ఎక్స్టర్నల్స్గా. హ్మ్. మనం హ్మ్. వెయిట్ చేయాలి. ఆధ్యాత్మిక మార్గం దాని ఆ మనస్సు పైన ఆ మెడిసిన్ ప్రభావం చూపించి ఒకరోజు తప్పకుండా ఆయన మంచి వ్యక్తిగా మారుతారు. హ్మ్. కాబట్టి మన డ్యూటీ ఏంటి? సత్వగుణంలో ముందుకెళ్ళటం, ధర్మ మార్గంలో ముందుకెళ్ళటం, ధార్మికంగా ప్రవర్తించడం. ఇది మనకి. హ్మ్. ప్రభుజీ, జీవహింస. మనం మాంసాహారం తినడం అంటే ఒక జీవిని హింస పెట్టి చంపేస్తున్నాము. అసలు జీవహింస గురించి పురాణాల్లో ఏముంది? మనం ఎంత చెప్పినా మానరు. మానని వాళ్ళు ఉన్నారు. అలా ఏం లేదండి. మన హ్మ్. ప్రవచనాలు విని చాలా మంది హ్మ్. వేలల్లో మాంసాహారాన్ని వదిలేసిన వాళ్ళు నాకు తెలుసు. హ్మ్. సంతోషం ప్రభుజీ. నిజంగా అలాంటి మార్పు వచ్చినందుకు. చాలా మంది హ్మ్. మన ఛానల్లో మీరు చూడండి, అవును. ఎంతో మంది మనకి చెప్తారు, ప్రభుజీ మేము కామెంట్స్. మాంసాహారాన్ని వదిలేసాము, మేము ఈ రోజు ఆ! నుంచి నాన్ వెజిటేరియన్ తినము అని. చాలా సంతోషం వేస్తుంది మాకు అలాంటి వాళ్ళని చూస్తే. హ్మ్. నిజమే. ఇప్పుడు చూడండి, మీకు ఒక్క విషయం చెప్తానండి. ఆ! మనకి ఇంత చిన్న దోమ కుడితేనే బ్యాట్ పట్టుకొని మహాభారత యుద్ధం చేసినట్టుగా, ఎక్కడుంది ఆ దోమ, దాన్ని చంపేయాలి అని 4-5 బ్యాట్లు పట్టుకొని తిరుగుతారు. ఇంత ఆ! పెద్ద బండ లాంటి శరీరంలో ఒక చిన్న దోమ కుడితేనే మనం యుద్ధం తట్టుకోలేకపోతున్నాం చేసేస్తాం. కదా. హ్మ్. అలాంటిది ఒక ప్రాణిని చంపేస్తుంటే మన మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి. అవును. శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసా? హ్మ్. మాంసం హ్మ్. అని మనం అంటూనే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఆ! నేను నిన్ను ఎలా అయితే చంపుతానో నువ్వు నన్ను అలా చంపడానికి నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా. ఓకే. అంటే ఏ ప్రాణినైతే మనం చంపుతామో హ్మ్. వచ్చే జన్మలో ఆ ప్రాణి మనల్ని చంపుతుంది. హ్మ్. దాంట్లో ఇంకొక చిన్న అడిషన్ అండి.
ఎన్నిసార్లు చంపుతుంది అని అంటే ఆ ప్రాణి యొక్క శరీరం పైన ఎన్ని వెంట్రుకలైతే ఉన్నాయో అన్నిసార్లు మనల్ని చంపుతుంది. ఇది వింటే ఎవ్వరు తాకరు ప్రభుజీ మాంసాహారం, భయం వేస్తుంది. అలా విన్నా సరే మారని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కానీ మన ప్రార్థన ఏంటంటే మనం ఎవరిని ఏమనట్లేదండి, మన శాస్త్రంలో ఉన్న విషయం ఉన్నది శాస్త్రంలో కూడా వదిలేసేయండి. మనం ఇప్పుడు చూడండి, ఏ ప్రాణి అయినా చావడానికి పుడుతుందా చెప్పండి? లేదు. ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అమ్మో మై డాగి అని. ఇప్పుడు కుక్క అన్నా సరే వాళ్ళ కోపం వస్తుంది. అవును ప్రభుజీ. ఎందుకు? దానికి ఇంకా ఒక మేకకి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి? అది ప్రాణి ఇది ప్రాణి కదా, అది జంతువు ఇది జంతువు కదా, ఇది పిల్లలు పెడుతుంది అది పిల్లలు పెడుతుంది. దీదెంత ప్రేమగా చూసుకుంటుందో పిల్లల్ని అది కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంది కదా. ఒక ఆవుకి ఒక కుక్కకి తేడా ఏముంది? ఒక పందికి ఒక కుక్కకి ఏం తేడా ఉంది? ఒక కోడికి ఒక కుక్కకి ఏం తేడా ఉంది? ఒక కుక్కకి ఒక మనిషికి ఏం తేడా ఉంది? అన్నిటికీ ప్రాణి, అన్నిటికీ ఫీలింగ్స్ ఉన్నాయి, అన్నిటికీ పెయిన్ ఎక్స్ప్రెస్ చేసే ఒక మెంటాలిటీ ఉన్నది. అందరికీ తన ఇప్పుడు మేకని చంపాలంటే అది వచ్చి చంపు చంపు చంపు, నేను నీకోసమే పుట్టాను, నన్ను కత్తి తీసుకొని చంపేయని మమ్మల్ని ప్రాధేయపడుతుందా చెప్పండి? లేదు. ఏడుస్తాయి ప్రాణులన్నీ ఎవరైనా తన ముందు జరిగేది ఏదైనా చూసాననుకో. కాబట్టి ఆ నెగిటివిటీ, ఒక ప్రాణి చనిపోతుందంటే ఎంత ఏడుపు, ఆ ఘోష, అదంతా మన లోపలికి వచ్చి మనం కూడా తయారవుతాం. కాబట్టి మాంసాహారం తిననే కూడదు. ఇది చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఆధ్యాత్మికంగా నో వే మాంసాహారం తినటం. ఓకే, బిగ్ నో. సెకండ్, మానవత్వ రూపంలో ఆలోచించినా సరే మాంసాహారం అనేది చాలా పెద్ద క్రైమ్ అది. మూడో విషయం చెప్తాను, ఎన్వైరన్మెంటల్ విధంగా ఆలోచించాలి. ఒక 300 మంది తినే తిండిని ఒక ప్రాణికి తినిపించి ఆ ప్రాణిని చంపి ఒక 20 మంది తింటారు. అంటే ఎంతమంది ఆహారం వేస్ట్ అవుతుందో ఇక్కడ చూడండి. కేవలం ఒక 50 మంది 20 మంది తినే తిండికి 350 మంది తినే తిండిని ఒక ప్రాణికి తినిపిస్తున్నాం. ఎన్వైరన్మెంటల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఇది చాలా పెద్ద కారణం. ఎన్వైరన్మెంటల్గా, అలానే మానవీయంగా, అలానే చూస్తే మీరు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యరీత్యా మీకు 100 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. డాక్టర్స్ ఇప్పుడు మాంసాహారం వద్దు, వీగన్ అని ప్రపంచం మొత్తం కూడా వీగనిజం, ప్లాంట్ బేస్డ్ డైట్ అని వైపు వెళ్తూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇప్పుడు చూడండి, చాలా మంది అంటారు మనకి ఇలా కెనైన్ టీట్ ఉన్నాయి, కెనైన్ టీట్ ఉంటే మనం కార్నివరస్ అని. ఇప్పుడు కార్నివరస్ ఇప్పుడు చూడండి, కుక్క కానీ మీరు పులి కానీ ఏం చేస్తాయండి? అదేమన్నా వండుకొని తింటాయా? మసాలాలు వేసి తందూరి చేసుకొని తింటాయా? అది పచ్చిగా తింటాయి. కాబట్టి దానికోసమని ఆ పండ్లు ఇచ్చారు. మీరు కూడా పచ్చిగా తినండి. వెళ్ళి మార్కెట్లో ఇక్కడ మేక అనిపిస్తుంది అని పట్టుకొని యాన్ కొరికి తినండి, అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ మనం మాత్రం దాన్ని చంపి వండుకొని తింటున్నామంటే యు ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్. ప్లస్ మీకు ఒకటి చెప్తాను, కార్నివరస్ యానిమల్స్ అంటే మాంసాహారం తినే జంతువులకి ప్రేగులు చిన్నగా ఉంటాయి. ఎందుకంటే అది తొందరగా బయటికి వెళ్ళిపోవాలన్నమాట. కానీ మనది ఆవుకి ఎలా అయితే హెర్బివరస్ యానిమల్స్ కి ఎలా అయితే ఇంటెస్టైన్స్ ఉంటాయో అలా మనకు ఉంటాయి. అలా మనకి ఇంటెస్టైనల్ సిస్టమ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మాంసాహారం తింటామో అది అరగడానికి 2-3 రోజులు పడుతుంది. అంటే మన శరీరంలోనే కుళ్ళిపోతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ అని, క్యాన్సర్స్ అని చాలా ఎక్కువ మనకి రీసెర్చెస్ కూడా చూస్తున్నాం ప్రభుజీ ప్రెజెంట్. ఇది ఆరోగ్యరీత్యా. తర్వాత మీరు ఎన్నైనా మీరు చెప్పండి ప్రభుజీ, ఏ ఫ్రంట్ లో మాంసాహారం తింటాం కరెక్ట్ అంటే ఏ ఫ్రంట్ లో కూడా మాంసాహారం తింటాం. మాంసాహారాన్ని బంద్ చేసేయాలి. కానీ ప్రభుజీ మీరు అన్నారు ఆధ్యాత్మిక పరంగా దూరము ఏ రకంగా పనికి రాదు అని. కొంతమంది అంటారు ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా అమ్మవార్లకి జంతు బలులు ఇస్తుంటారు, అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారము. అమ్మ వారు అని మీరు అంటున్నారు కదా, అమ్మతనము అని మనం ఒక దేవతని అమ్మ అని పిలిచినప్పుడు నీకెంత అమ్మనో ఆ మేకకు కూడా అంతే అమ్మ ఆ తల్లి. శివుడిని ఏమంటారండి? పశుపతి అని అంటారు. అంటే పశువులకి ఆయన పతి, అంటే పశువులకి ఆయన ఒక నియంత, పశువులకి స్వామి. శివుడి యొక్క భార్యే కదండి అమ్మవారు. ఇప్పుడు ఈయనేమో పశువుని ప్రేమించే వ్యక్తి అయితే ఆవిడని చంపేసైనా ముందు వేసేసే మేకని అప్పుడే నేను కృపణిస్తా అంటే ఎంత అన్యాయం చెప్పండి. అలా అమ్మవారు అంటదా చెప్పండి? అసలు ఎక్కడ ఏ శాస్త్రం నుంచి తెచ్చారు ఏంటి? అసలు అవైదికం అది.
అమ్మ జగదంబ అంబిక, అమ్మతనంలో ప్రేమ ఉంటుంది కానీ అమ్మతనంలో హింస ఉండదండి. కాబట్టి పశువు బలి అనేది వైదికం కాదు. ఓకే. కాబట్టి అమ్మవారికి ఎవ్వరికి పశు బలి ఇవ్వటం వీలే ఉండదు. మాంసము మద్యము ఎవరైతే సమర్పణ చేస్తారో అది తామసిక ఆరాధన అవుతుంది. అటువంటి వాళ్ళ ఫలితాలు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా టీవీలో కూర్చొని కంపల్సరీ మీరు పెట్టాల్సిందే నాన్ వెజిటేరియన్, కంపల్సరీ మీరు పెట్టాల్సిందే లిక్కర్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ పాపం సంపాదించటమే కాకుండా 10 మందికి ఆ పాపంలో భాగ్యస్వామం చేస్తున్నారు. ఈ జీవితం వచ్చింది ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఈ జీవితం వచ్చింది భౌతికమైన కోరికలు సంపాదించటం కోసం కాదు. ఈ జీవితం మనకి భగవంతుడు ఇచ్చింది. భగవంతుడిని అర్థం చేసుకొని భగవంతుడికి శరణాగతి చేసి ఈ జన్మ మృత్యు పరంపర నుంచి దాటి భగవంతుడి లోకానికి వెళ్ళటం. కాబట్టి దీనికి ప్రాణి హింసకి సంబంధం లేదు లేదు లేదు. ప్రభుజీ, ఇంకొక చిన్న డౌట్. నేను ఒక కామెంట్ కూడా చూసా లాస్ట్ టైం మనం మాంసాహారం వీడియోకి. మనం చేసుకున్న కర్మల ప్రకారంగా మరొక జన్మ తీసుకుంటాం కదా, అలా తీసుకున్న జన్మ ఇవి జంతువులు మనకు ఆహారంగా ఉండాలని చెప్పి మళ్ళీ జన్మ తీసుకొని వచ్చాయి కాబట్టి ఇప్పుడు అవి మనకు ఆహారంగా మారిపోయాయి, భగవంతుడే సృష్టించాడు అలా అని చెప్పి ఒక కామెంట్ చూసా. దాని గురించి ఏం చెప్పాలి? బీ రెడీ, ఇప్పుడు చంపేసాయి, ఇలా ఇలా అనుకొని చంపేసాయి. ఆ జీవి పైన ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్నిసార్లు చావడానికి రెడీగా ఉండు. కర్మ ఇస్ క్లియర్ అండి. నేను కళ్ళ గంతులు కట్టుకొని సిగ్నల్ క్రాస్ చేస్తా, నేను సిగ్నల్ నే చూడకుండా క్రాస్ చేస్తా, నీ కర్మ ఫైన్ కట్టాల్సిందే కదా. కట్టాల్సిందే. ఇంకా దురదృష్టవంతుడు అయితే యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి నాకు తెలియదు, నేనేం చూడను, నాకేం తెలియదు, నాకు సిగ్నల్ తెలియదు, నాకు ఈ రూల్స్ అని తెలియదు, పోనీ ఇష్టం. కాబట్టి బాధ్యత కదా. కాబట్టి ఇలాంటి ఎన్ని లాజిక్లు ఉపయోగించి ఎన్ని విధాలుగా నువ్వు కర్మ చేసినా సరే కర్మని తప్పించుకోలేవు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకొంత పాపం మూట కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒకడు మర్డర్ చేసేసాడండి, పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఏయ్ మర్డర్ చేసా, పదా జైలుకి. నాకు మర్డర్ చేయటం తప్పని తెలియదు, వదిలేస్తాడా? అసలు వదలరు. చెప్పండి. కాబట్టి ఇప్పుడు నా కర్మ, వాడు నా చేతిలో చంపబడటం ఆయన కర్మ అని చెప్పాడు అనుకోండి, పోలీసు వాడు వదిలేస్తాడా? లేదు. కాబట్టి మన విచక్షణ, భగవంతుడు బుద్ధి కూడా ఇచ్చాడు కదా. అవును. కాబట్టి మన విచక్షణ ఉపయోగించి మనం ఏది మంచి ఏది చెడు అని ఆడాలి. కాబట్టి ఈ జిహ్వని కంట్రోల్ చేసుకోవటం అనేది, మీకు విషయం చెప్పనా, అన్నిటికంటే ఈజీ ఆధ్యాత్మిక మార్గాలు. మిగతా ఇంద్రియములు కంట్రోల్ చేసుకోవటం కంటే జిహ్వని కంట్రోల్ చేసుకోవటం అత్యంత ఈజీ. ఎవరికైతే జిహ్వ కంట్రోల్ అవ్వదో అటువంటి వాడు ఆధ్యాత్మిక మార్గానికి పనికిరాడు, చాలా కష్టం అని చెప్పాలి. కాబట్టి మీరు ఇప్పుడు చూడండి, పుట్టినప్పటి నుంచి ఒక విధంగా మాంసాహారం తిని పెరిగేవాడు పొద్దున మధ్యాహ్నం రాత్రి సాయంత్రం అర్ధరాత్రి మాంసాహారమే తిని పెరిగిన వాళ్ళందరూ కూడా వీగనిజం అంటూ ప్రాణి హింస చేయకూడదు అని పాశ్చాత్య దేశాలలో వెజిటేరియన్స్ గా మారిపోతున్నారు. మనకి ఎంత మన భారతదేశంలో పుట్టి ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళని మారటంలో ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మాంసాహారాన్ని మానేయండి, లేకపోతే మహాపాపం. ఈ కర్మ, కలెక్టివ్ కర్మ కూడా మనకి తయారవుతుంది అనమాట. ఇప్పుడు కొన్ని దేశాలలో చాలా మనకి సడన్ గా హఠాత్తుగా భూకంపాలు రావటం, న్యాచురల్ కెలామిటీస్ రావటం ఎందుకు వస్తాయి అని అంటే, ఇప్పుడు కలెక్టివ్ కర్మ, అందరూ చేసే పాప కర్మ, ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఒక్కసారిగా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయితే ఇలాంటివి వస్తాయి అని కూడా రీసెర్చెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఏ ప్రాణిని హింస పెట్టకుండా మనం జీవిద్దాం, ప్రతి ఒక్క ప్రాణిని జీవించే హక్కు వాళ్ళకి ఇద్దాం, అంతే అండి. మనం ఏదో సృష్టించి అందరిని ఉద్ధరించి ఏం చేయాల్సిన అవసరం లేదయ్యా. నువ్వు బ్రతుకు, వేరే వాళ్ళని బ్రతకని, అదే పెద్ద సేవ నువ్వు మానవుడిగా చేయడానికి. ప్రభుజీ, మనం ఆహారం తీసుకుంటున్నామంటే అది శాకాహారమైనా మాంసాహారమైనా, జీవులని ప్రాణం తీయడం అంటే చెట్టుకి మొక్కకి కూడా ప్రాణం ఉంటుంది కదా, మరి దాన్ని కూడా మనం తింటాం. చాలా మందికి ఇదే ప్రశ్న చేస్తారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా మాంసాహారం గురించి, అయ్యో ఈ మొక్కలన్నీ చంపేస్తున్నారు, మొక్కల్ని కాపాడండి అని కామెంట్లు పెడతారు చాలా మంది. చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి ప్రభుజీ. ఇప్పుడు ప్లాంట్లలో జీవులు లేరా, మీరు పాలకూరని కొత్తిమీరని
కరివేపాకుని ఎలా చంపేసి తింటున్నారు. అవును. మీరు చూడండి ఇప్పుడు పాలకూరని కట్ చేసేటప్పుడు పాలకూర ఎగిరి ఎగిరి రక్తం అంతా పెట్టి పాలకూర బిడ్డను పట్టుకొని ఇలా గొలించి అలా చేస్తుందా అండి? చెయ్యదు. కానీ దాంట్లో జీవం ఉందా అంటే ఉన్నది. ఉమ్. కానీ మరి నువ్వెందుకు తింటున్నావు దాన్ని అని అంటే నువ్వు జీవించి ఉండడానికి. భగవంతుడు డూస్ అండ్ డోంట్స్ అని ఇచ్చాడు మన శాస్త్రంలో. ఉమ్. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి. ఉమ్. శాకాహారం ఏదైతే పత్రము పుష్పము ఫలము తోయము ఇవి ఉన్నాయో వీటిని చక్కగా నువ్వు నైవేద్యం పెట్టి తీసుకో. ఇది భగవంతుడు ఇచ్చాడు. ఈ సృష్టిని ఎవరైతే తయారు చేశారో, ఇప్పుడు చూడండి ఇండియాలో మనము ఒకలాగా కారు నడుపుతాం, ఆ. అమెరికాలో ఆపోజిట్ వైపు కూర్చొని కారు నడుపుతాం. అవును. ఓకేనా? ఉమ్. ఇది ఎవరు తయారు చేశారు రూలు? ఉమ్. ఆ కంట్రీలో ఈ రూల్ ఉంది కాబట్టి దాన్ని పాటిస్తున్నాం అవును. కదా. ఉమ్. ఈ సృష్టిని తయారు చేసిన భగవంతుడు ఒక రూల్ ఇచ్చాడు. ఉమ్. అయ్యా మాంసాహారాన్ని తినకూడదు, ఓకే. శాకాహారాన్ని తినవచ్చును. ఉమ్. ఓకేనా? క్లియర్ గా ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిన రూల్ ప్రకారంగా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో అహింస అని అంటే లీస్ట్ హింస. ఉమ్. అహింస అంటే అన్నిటికంటే తక్కువ హింస. ఓకే. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, అయ్యా నేను శాకాహారం తినకుండా కూడా బ్రతుకుతా ఉమ్. అని ఎవరికైనా అనిపిస్తే, గాలిని పీల్చుకొని బ్రతుకుతా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు డూ ఇట్. ఉమ్. కానీ ఎవరైనా అయ్యా మాంసాహారం తినలేకపోతే మరి నేనేం తినాలి? ఉమ్. నువ్వు శాకాహారాన్ని తినొచ్చు, బ్రతుకు, ప్రేమని పంచు, ఉమ్. ధర్మాన్ని ఆచరించు అని భగవంతుడు. దీన్ని వితండవాదం చేసి మరి జంతువులలో కూడా ఉన్నప్పుడు మరి చెట్లలో కూడా ఉంది, ఏం తినకు. ఉమ్. హూ సెడ్ నో? ఇఫ్ యూ కెన్ లివ్ జస్ట్ విత్ వాటర్ అండ్ ఎయిర్, డూ ఇట్. ఇఫ్ యూ కెనాట్, దెన్ డోంట్ కిల్ ఎనీథింగ్, జస్ట్ ఈట్ ప్లాంట్స్. అది మనం చెప్పాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ప్రభుజీ చాలా కామెంట్స్ కి. ఇప్పుడు ఈ వీడియోకి ఏం కామెంట్స్ వస్తాయో చూడాలి. చూడాలి. నేను ముందు కామెంట్స్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, కుక్కతో ఒక వంకర అని కొంతమంది మారరు. అవునవును. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంత చెప్పినా అర్థం చాలా చిన్న విషయం అండి. ఒక ప్రాణి మనం హింస పెట్టకూడదు, ఎంత బేసిక్ విషయం అండి అది. నిజంగానే. దానికి ఇంత మొత్తుకొని చెప్పాల్సి వస్తుంది, అయినా సరే అర్థం చేసుకోవట్లేదు అని అంటే అంటే ఇంకా వాళ్ళకి ఇంకా మారరు అనేది అర్థం. అంతే. కాబట్టి మనం జస్ట్ భగవంతుడికి ప్రార్థన చేయాలి, తండ్రి వాళ్ళని కూడా మంచి ధర్మ మార్గంలో నడిపించు, అంతే, ఇంకేం చెప్పలేము. మన వంతు ప్రయత్నం మనం చేసాం, ఆ పైన భగవంతుడి పైన భారం.